అక్కలారా, అమ్మలారా, అన్నలారా, కడప నివాసులు ఎవరైతే ఉన్నారో కడప నగర ప్రజలు చాలా ఆలోచించాల్సిన విషయం మరియు విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయంలో. ఎందుకంటే మన వెనుక ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో కట్టడము కడప అని, ఈ కట్టడము దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చుతో నిర్మించినారని ఒక దుమారం ప్రజల్లో ఉంది. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ కట్టడం ఏంది, ఎందుకు కట్టినారు, అసలు ఏందనేది దీని రూపకల్పనే ఎవరికి అర్థం కావడం లేదు. పిల్లలకు ప్రమాదం వస్తాయనేసి మళ్ళీ కంచె వేసేసినారు. మళ్ళీ ఇటు చూస్తే ఇక్కడ లోకల్ కార్పొరేటర్ జిల్లా ఆయనకే తెలియాలా ఈ వర్క్ ఎలా జరిగిందో. అక్కడ మనం చూసినట్టయితే పెద్ద పెద్ద టైల్స్ అవి దాదాపు 1 ఇంచు మందం ఉంటాయి. ఆ టైల్స్ పడి ప్రజలకు ప్రమాదం ఏర్పడే కారణం ఉంది కాబట్టి లోపల జనాలు వెళ్ళాలని ఈ రోజు కూడా భయపడుతున్నారు. కడప సిటీ సెంటర్ లో ఇంత మంచి ప్రదేశము ఇంత దుర్మార్గంగా ఎటు పనికి రాకుండా చేయడం ఏందో నాకు అర్థం కాలేదు. కాబట్టి ప్రజల డబ్బు, ప్రజల సొమ్ము పన్నుల ద్వారా రాబట్టి ఈ విధంగా దుర్మార్గంగా ఖర్చు పెట్టమని ప్రజలు ఆ రోజు వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసినారా, ఇది ఎందుకు చేసినారో ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ రోజు కూడా మనం వెళ్తే ప్రతి వీధిలో రోడ్డు సమస్య, మురికాల సమస్య మరియు త్రాగునీటి సమస్య ఉంది. దాంట్లో ఖర్చు పెట్టింటే సరిపోయింది కదా. ఈ 2 కోట్ల రూపాయలు మరి ఇంత మంచి ప్రైమ్ ల్యాండ్ వేస్ట్ అయినందుకు దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? ఎందుకు దీని మీద వైసీపీ నాయకులు నోరు తెరవడం లేదు? పిల్లలకు చిన్న పార్క్ కట్టున్నా ఈవినింగ్ టైం ఆడుకునే దానికి బాగుండేందు, లేకపోతే కొన్ని చెట్లు నాటి 4 చైర్లు వేసిన జనాలు పోయి కూర్చునిందు. కానీ ఈ కట్టడం కట్టినారే 2 కోట్ల రూపాయలు పెట్టి, కట్టడం ఎవరికి ఉపయోగపడుతుంది? ఇక్కడ ప్రజలు గమనించాలా. ప్రజలు గమనించి ఇటువంటి దుబారా చేసి ప్రజల మన్ననలు పొందలేక ప్రజల సొమ్మును, ప్రజల పన్ను డబ్బులను, ప్రజల ఖజానాను దుబారా చేసే ప్రభుత్వానికి, దుబారా చేసే పార్టీలకు ఎన్నడూ మనం ఓటు వేయకూడదని ఈ రోజైనా కనీసం మనం నిర్ణయించుకోవాలా. ఇక్కడ మేము కాంగ్రెస్ నేతలము ఈ రోజు ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ సర్దార్ భాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ప్రజలకు జ్ఞానోదయము, ప్రజలకు నిజాలు తెలపడమే మా బాధ్యత. తద్వారా ప్రజలు నిజమైన పార్టీకి ఓటేసి ప్రజల పట్ల, ప్రజల క్షేమము, ప్రజల సంక్షేమము మరియు ప్రజల అభివృద్ధి కోరుకునే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాబోయే కాలంలో కడప అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇంటింటి కాంగ్రెస్ కార్యక్రమం చేస్తున్నాము.